మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వార ఫలితాల్లో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మార్చ్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీనంలో రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల పాటు మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచరిస్తాడు. అదేవిధంగా వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యారాశిలో కేతువు. ఈ యొక్క రవిశనులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు. శని కంబస్ట్ అవ్వబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రతి లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కుంభలగ్నం వారికి లగ్నంలో శని కంబస్ట్ అవ్వబోతున్నారు కాబట్టి నెక్స్ట్ కొంచెం శని ప్రభావం ఒక పక్క తగ్గుతుంది, కానీ ఒక పక్క రవి ప్రభావం కూడా పెరుగుతుంది. దానివల్ల ఏమిటో కొంచెం వేడి చేయడము, కొంచెం జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కొన్ని విషయాల వీళ్ళ మీద దాని యొక్క ప్రభావం పడడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా బాగుంటాయి. ధనపరంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటివి చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహ ప్రయత్నాల విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. బికాజ్ సప్తమాధిపతి అయినటువంటి రవి రాశిలో కంబస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి జీవిత భాగస్వామి వివాహ ప్రయత్నాల విషయంలో కొన్ని అవతల వాళ్ళకి మీకు ఉండేటువంటి ఇగో క్లాషెస్ వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా కొంత స్నేహితులతోని షేర్ మార్కెట్ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి విద్యార్థులకు వచ్చేటువంటి స్కాలర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని గొడవలు, స్ట్రెస్లు, విభజించేటువంటి విషయంలో కొన్ని రాజకీయాలు జరుగుతాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా 4, 9 అధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే గురువుతో సంబంధం ఏర్పడిందో, ఇక్కడ ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం 100% ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ దశమం ఏదైతే ఉందో, దశమాధిపతి ఏదైతే ఉందో, ఈ దశమాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు ఈ దశమ పంచమాలు కొంచెం ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఈ వారం అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కర్మకారకుడు శని రవితో కంబస్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు చూడండి, మనం అగ్రిమెంట్ చేస్తాం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటాను అని. ఆ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే, ఈ నిర్ణయాలు ఏదైతే అగ్రిమెంట్ చేస్తామో జాబ్ కోసం, అక్కడెక్కడో రాంగ్ డెసిషన్, రాంగ్ స్టెప్ పడనుంది. కాబట్టి మీరు ఆ యొక్క విషయంలో చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం నరసింహస్వామి, స్కందుని, విష్ణువు ఎక్కువ ఆరాధించండి. గోవులకి క్యారెట్స్ మరియు అదేవిధంగా గోధుమ రవ్వ, గ్రాసము తినిపించండి. అనేది చాలా బాగుంటుంది. చాలా మంది రాబోయే కొత్త సంవత్సరానికి శని ప్రధానంగా మారుతున్నాడు కదా అని కొన్ని రాసుల వారు ఏలినాడు శని వస్తుంది, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అనేటువంటి భయాల్లో ఉంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏలినాడు శని అయిపోతుంది కదా, అమ్మయ్య మాకు ఫ్రీ అయిపోతాం అనేటువంటి ధీమా కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ గ్రహమైనా కూడా మనకి రవితో సహా 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాల్లో ఏ గ్రహము కూడా మన మీద పగ అనేటువంటిది ఉండదు. పక్కన గుర్తుపెట్టుకోండి. అదేదో పగ పడుతుంది, ఈ గ్రహం ఇలా అవుతుంది అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ గ్రహము ఆ రూపంలో మనకి రిజల్ట్ ఇస్తుంది. అంటే ఎలా అంటే, ఒక బ్యాంకులో మనం లోన్ తీసుకున్నాం,
లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ చెల్లించమని వాళ్ళు వస్తారు, మనకి ఒక లెటర్ పంపించడమో, మెసేజ్ పంపించడమో, ఫోన్ కాల్ చేయడమో, ఇంటికి రావడమో చేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళకి మన మీద పగున్నట్టు కాదు, మన మీద ఏదో కోపము ద్వేషము మనల్ని హింసిస్తున్నట్టు కాదు. నువ్వు తీసుకున్న రుణము కట్టమని అడుగుతున్నారు. అలాగే ప్రతి ప్లానెట్ కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఒక సంతానం కారకుడు రవి గురువులు అనుకోండి. ఈ రవి గురువులు మీకు అనుకూలంగా లేదంటే దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మల్లో తండ్రికి సంబంధించినటువంటిది, పుత్రులకు సంబంధించినటువంటిది, లేదా దైవ కార్యాలకు సంబంధించినటువంటిది ఎక్కడో నువ్వు సరైనటువంటి న్యాయం చేయలేదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించలేదు. అక్కడ నువ్వు చేయవలసింది చేయకుండా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటావు ఏదో మార్గంలో, అజ్ఞానంలోనో ఏదో. అందుకని ఇప్పుడు దానికి నువ్వు చెల్లించుకోవాలి. కాబట్టి ఈ పుత్ర సంబంధించిన, తండ్రి సంబంధించిన, లేదా చంద్రుడైతే తల్లికి సంబంధించిన, లేదా ప్రయాణాలకు సంబంధించిన వాటిలో నువ్వు ఖర్చు పెట్టాల్సి రావడం ఇట్లా వస్తూ ఉంటుంది. అదేవిధంగా శని అనుకోండి, అందరూ ఎవరికి అమ్మో శని 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 పెరిగిపోతుంటారు. అలా కాదు, నువ్వు చేయాల్సినటువంటి నిత్య కర్మ, చేయాల్సినటువంటి జాబు అది సరిగ్గా చేయకపోవడం వల్ల శనికి సంబంధించిన కర్మ వస్తుంది. అంటే నువ్వు చేసినటువంటి పని నీకు మరలా అది మంచిగా అయితే మంచి, చెడు అయితే చెడు రూపంలో వస్తుంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివైస్ లాగా, ఒక్కొక్క సాఫ్ట్వేర్ లాగా ఇది వీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక బ్యాంక్ వెళ్ళంగానే ఏమవుతుంది, అక్కడ డబ్బు ఇచ్చే క్యాషియర్ పాయింట్లో ఉంటాడు, సెక్యూరిటీ బయట ఉంటాడు, సెక్యూరిటీ చూసుకోవడానికి ఆ బ్యాంక్కి. మేనేజర్ వేరే పర్సన్, ఇంకొక ఆ మొత్తం బ్యాంక్ నడిపించే వ్యక్తి వేరు, అకౌంట్ సెక్షన్లో వేరు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వేరు. ఎలా అయితే ఉండి వాళ్ళ విధులు నిర్వహిస్తుంటారో, మన కర్మలు పూర్వజన్మల్లో ఎక్కువగా అప్పులతో ఇబ్బంది పెట్టారు, లేకపోతే అప్పులకు సంబంధించిన విషయంలో సరైనటువంటి మీరు చెల్లించలేదు, ఈ జన్మల్లో అదే అప్పుల రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా గురువుని దూషించాం, గురువుకు సంబంధించిన గ్రహం రూపంలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఒక క్లారిటీ రూపంలో, ఒక మాయలాగా అవతల వాళ్ళకి కొంతమంది అంటుంటారు సార్, చేతిలో అరచేతిలో స్వర్గం చూపిస్తాడండి, నిజానికి ఏమి జరగదు, ఊరికలా చెప్తుంటారు మాటలని. అంటే దాని అర్థం ఏమిటి, అలాంటివి ఏవో చేయడం వల్ల ఇక్కడ రాహు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే నీకెవరో ఈ జన్మల్లో ఏదో ఆశను చూపించి నీ ధనాన్ని కొట్టేస్తూ ఉంటారు. అంటే మనకి జ్యోతిషాస్త్రం ఉన్నది దేనికి అంటే, నువ్వు ధర్మంగా నడుచుకోనట్లయితే, నువ్వు ఇంకొకరిని ఇబ్బంది పెట్టినట్లయితే, నువ్వు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కర్మను నువ్వు అనుభవించాలి. ఆ అనుభవించేటువంటి ప్రక్రియ ఒక్కొక్క గ్రహం ద్వారా నీకు వస్తూ ఉంటుంది. అంతేగాని గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని ఉండవు, అక్కడ మీకు ఏదో హెల్ప్ చేయాలని కాదు. మన కర్మ ఆ రూపంలో వస్తుంది అనేటువంటిది జ్యోతిషాస్త్రం యొక్క ముఖ్యమైన సారాంశం. అయితే దీనికి మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్మను మనకు అర్థమైంది కదా. ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు రావట్లేదు, తండ్రితో ఇబ్బంది ఉంది, లేదా పుత్రులతో ఇబ్బంది ఉంది, చక్కగా మీరు ఏం చేయండి అంటే వాళ్ళని గౌరవించండి. ఈ జన్మలో ఆటోమేటిక్గా ఆ కర్మ నల్లఫై అవుతుంది. మీ తండ్రిని, మీ పిల్లలతో ఉండేటువంటి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయడము, మీ తండ్రితో చక్కగా ఉండడం, సూర్య ఆరాధన చేసుకోవడం, గోధుమలు దానంగా ఇవ్వడం, గోవుకి గోధుమ రవ్వ తినిపించడం. లేదంటే మానసికమైన ఇబ్బంది ఎక్కువ పడుతున్నాను, తల్లిని ఏదో మీరు ఏదో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఏంటి, తల్లికి సేవ చేసుకోవడం. అలాగే కాస్త ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్తారంటే వాళ్ళకి ప్రయాణానికి కొంత డబ్బులు ఇవ్వడం, అన్నదానం చేయడం, ఇవి చేయండి. లేదా బియ్యం దానంగా ఇవ్వడం, ఇవి చేయండి. ఆటోమేటిక్గా చంద్ర సంబంధించిన దోషాలు తగ్గుతాయి. మాటిమాటికి గొడవలేనండి నా లైఫ్లో అంటే అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడము, నరసింహస్వామిని ఆరాధించడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, క్యారెట్స్ తినిపించడము. కొంచెం ఈ జన్మలో ఆయన అసలు గొడవలకి దూరంగా ఉంటుంటే ఆ కర్మ క్లియర్ అవుతుంది. మరి ఇంకా మీరు గొడవల్లోకి వెళ్తుంటే ఆ కర్మ క్లియర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారాల్లో నష్టపోతున్నాం అంటే పూర్వజన్మల్లో ఎక్కడో వ్యాపారానికి సంబంధించిన దోషం చేశాం, నష్టపరిచాం ఎంతో మందిని. వాళ్ళు మళ్ళీ ఈ జన్మల్లో కస్టమర్ రూపంలో వచ్చి మీకు నష్టం కలిగిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోండి. అప్పుడేంటి, ఓమపర్ణాయ నమః, ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఓమపర్ణాయ నమః, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, పెసలు దానంగా ఇవ్వడం చేయాలి. ఇలా ఒక్కొక్క గ్రహానికి శని నిత్యం చేసేటువంటి కర్మల విషయంలో, గురువుల్ని పూజించడము, నిత్య దేవత ఆరాధన చేయడం, గంధంతో చేయడము ఆరాధన ఎక్కువగా. అదే వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుందంటే శుక్రుడికి ఎక్కువగా చేసుకుంటూ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన చేయడము, స్త్రీలని ముఖ్యంగా ఎక్కువగా గౌరవించడం, రెస్పెక్ట్ ఇవ్వడం. ఎందుకంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని ఎవరో వచ్చి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే అక్కడ ఎక్కడో పూర్వజన్మ కర్మ ఉంటుంది. అది లేదా కావాలని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు అనుభవిస్తారు. అదేమి ఎక్కడ వదిలిపెట్టదు ఏ కర్మ కూడా.
కర్మ వదిలిపెట్టదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు కావచ్చు, కేతువుకు సంబంధించిన కావచ్చు, కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ అమ్మమ్మ తాతయ్య ఈ కర్మ రూపంలో వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం చేస్తూ ఉండాలి. దుర్గని ఎక్కువ ఆరాధిస్తుండాలి, గణపతిని ఎక్కువ ఆరాధిస్తుండాలి. రాహుకైతే దుర్గా, గణపతి కేతువుకైతే గణపతిని ఆరాధన చేస్తూ ఉండండి. శుక్రుడికైతే అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి. అప్పుడు మీ యొక్క కర్మలు క్లియర్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని నన్ను శని బాధిస్తున్నాడు, గురువు బాధిస్తున్నాడు, గురు బలం లేదు అని అనుకోవడం కాదు. ఆ బలము మీ కర్మ రూపంలోనే అది వస్తుంది. శ్రీమాత్రే నమః.